నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జాతకంలో గ్రహస్థితులు బాలేకపోతే కష్టాలు, మానసిక ఇబ్బందులు, ధన నష్టాలు బాగా ఎదుర్కొంటూ ఉంటాం. మళ్ళీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏదైనా పరిష్కారం ఉంటుంది అని అంటారా? తప్పకుండా మనకు గ్రహస్థితుల ఆధారంగానే మన జీవనం నడుస్తుంది. అవును, నడుస్తుంది. జాతకం అంటేనే కుండలి వేసినప్పుడు అందులో ద్వాదశ స్థానాలుంటాయి. హ్మ్. 1-12 గడులు ఉంటాయి. ఏ ఏ డబ్బాలో, ఏ ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది హ్మ్. అనేటటువంటిది పుట్టినప్పుడే జన్మ జాతకం లోపల జన్మ కుండలి వేస్తారు. అందులో ఒకటి లగ్న కుండలి అని ఉంటుంది. ఇంకొకటి రాశి కుండలి అని ఉంటుంది. ఆ రకంగా కుండలిలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది అనేటటువంటిది అందులో పొందుపరచడం జరుగుతుంది. ఆ గ్రహం యొక్క స్థితిగతుల ఆధారంగానే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వెళుతుంది అనేటటువంటి దాన్ని బేరీజు వేసుకొని మన యొక్క జీవనం అనేటటువంటిది కొనసాగుతుంది. కాబట్టి మన జీవనంలో గ్రహ స్థితిగతులు అనేవి అత్యంత ముఖ్యమైనటువంటివి. హ్మ్. కాబట్టి మనకు ఏదైనా సమస్య వచ్చిందంటే చూడండి, గ్రహచారం బాగాలేదు అని అంటారు. హ్మ్. అంటే మనకు తెలియకుండగానే ఆ పదాన్ని మనం ఉపయోగిస్తాం. గ్రహచారం హ్మ్. బాగాలేదు అంటే గ్రహ హ్మ్. సంచారం అనుకూలంగా లేదు, హ్మ్. గ్రహ సమస్యలున్నాయి హ్మ్. అనేది మనము చెప్పకనే మన నోటి ద్వారా ఆ పదప్రయోగం ఓకే. మనం చేస్తూ హ్మ్. ఉంటాం. నిన్నైతే ఒక కాలొచ్చింది. గ్రహాలంటే మాకేంటో తెలియదు. ఫస్ట్ మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో జెప్పండి అని కాలొచ్చింది. ఇప్పుడు మామూలుగా మనకు హ్మ్. నవగ్రహాలు అని అంటాము. హ్మ్. 9 గ్రహాలు మన శాస్త్రంలో ఉన్నటువంటివి. అయితే ఇప్పుడున్నటువంటి ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి మనకు యురేనస్ అని, నెప్ట్యూన్ అని, అవును. ప్లూటో అని హ్మ్. ఈ గ్రహాలను కూడా అధికంగా వారు చేర్చడం జరిగింది. కానీ మనకు వేదంలో మనకు సూచించినటువంటివి మాత్రం 9 గ్రహాలు మనకు ఆ 9 గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఆ గ్రహాల ఆధారంగానే మన స్థితిగతులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సూర్యగ్రహము, చంద్రగ్రహము, మంగళగ్రహము. ఈ మంగళగ్రహాన్ని అంగారక గ్రహము అంటారు. కుజగ్రహము అంటారు. భౌమగ్రహము అని పిలుస్తారు. తర్వాత బుధగ్రహము, తర్వాత గురుగ్రహము, దీనినే హ్మ్. బృహస్పతి గ్రహం అని కూడా అంటారు. శుక్రగ్రహము, శనిగ్రహము. ఈ రకంగా ఈ 9 గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ 9 గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయనే దానిపైన మన జీవన గమనం అనేటటువంటిది ఆధారపడి ఆధారపడి ఉంటుంది. ఉంటుంది. హ్మ్. ఆ గ్రహాల వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. హ్మ్. దశ, అంతర్దశలనేటటువంటివి ఉంటాయి. అవి ఒక్కొక్క గ్రహం కొన్ని సంవత్సరాల పాటు దాని ప్రభావాన్ని మన జీవితం పైన సూచిస్తుంది. శని గనక మనకు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు అంటే మనకు జాతక రీత్యా అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని, ఏలినాటి శని అని హ్మ్. మనకు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా శని ఈ అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి హ్మ్. దశల్లో ఉన్నప్పుడు మనిషిని పిండి పారేస్తాడనమాట శనిగ్రహం అనేటటువంటి వాడు. హుహు. అంటే జీవచ్ఛవములా మార్చేస్తాడు మన ఓకే. జీవనాన్ని. మనిషి హ్మ్. బతికే ఉంటాడు కానీ బతికి ఉన్నా వృథా అనేటటువంటి ఒక స్థాయి వచ్చేంత హ్మ్. సమస్యలనేటటువంటివి హ్మ్. ఆయా దశలో ఉత్పన్నమయ్యేటటువంటి ఓకే. అవకాశం మనకు ఉంటాయి. హ్మ్. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం వల్ల శుక్రగ్రహం అనుకూలంగా లేదనుకోండి, ఇంతకుముందు మనం చెప్పుకున్న రీత్యా శుక్రగ్రహము దాంపత్యానికి సూచికగా ఉన్నటువంటిది. కాబట్టి శుక్రగ్రహం అనుకూలంగా లేదు కుండలిలో అంటే దంపతులు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కానీ, అన్యోన్య దాంపత్యం లేకపోవడం గానీ, చీటికి మాటికి ఒకరికొకరు అనుకోవడము, విసుక్కోవడము, మాట మాట పెరిగి భార్యాభర్తలు దూరం కావడము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలొస్తాయి. చంద్రుడు గనక అనుకూలంగా లేడు అంటే మానసికమైనటువంటి సమస్యలు, మానసిక రుగ్మతలు పెరుగుతాయి. సూర్యుడు అనుకూలంగా గనక లేకపోతే ఆరోగ్య సమస్యలనేటటువంటివి మనకు కలుగుతాయి. రాహు అనుకూల స్థానంలో గనక హ్మ్. లేకపోతే చర్మ వ్యాధులు రావడము, అటువంటి సమస్యలు మనకు కలుగుతాయి. కేతు అనుకూల స్థానంలో గనక లేకపోతే విదేశీ యానాల్లో సమస్యలు రావడం గానీ, లేదా ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకు అనుకోని సమస్యలు రావడం గానీ, లేదా ఉద్యోగ కాలం అయిపోయి ఉంటుంది. మళ్ళీ వీసా ఎక్స్టెండ్ కావడానికి ప్రయత్నం చేస్తుంటే అలాంటి ప్రయత్నాలు కుదరకపోవడం గానీ, ఈ రకంగా ఒక్కొక్క గ్రహము వల్ల ఇప్పుడు బృహస్పతి గ్రహం ఉన్నది. బృహస్పతి గ్రహం అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోతే అన్నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహంలో కానీ, వ్యవసాయంలో కానీ మనం ఏ కార్యం సంకల్పించినప్పటికీ కూడా అందులో మనకు
అభివృద్ధి అనేది లేకపోవడం గానీ, శని గనక మనకు అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోతే అనారోగ్య సమస్యలు కలగడం కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లు కలగడం కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్లు కలగడం కావచ్చు. ఓకే. ఈ హ్మ్. రకమైనటువంటివి లేకపోతే ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులు హ్మ్. రావడం కావచ్చు, లేదా ప పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇవన్నీ కూడా శని గనక అనుకూల స్థానంలో లేకపోతే ఇవి జరిగేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగానే సమస్యలనేవి ఉత్పన్నమవుతుంటాయి కాబట్టి వీటన్నిటికి కూడా మనకు గ్రహశాంతులు అనేటటువంటి ఒక చేపిచ్చుకోవాలి. హ్మ్. విధానం మనకు చెప్పడం జరిగింది. సమస్య ఏదుంది అనేటటువంటి దాన్ని పసిగట్టి, ఆ సమస్యకు ఏ గ్రహశాంతి చేయించుకుంటే హ్మ్. బాగుంటుంది అని చెప్పి ఆలోచించి, ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి, ఆయా గ్రహశాంతులకు సంబంధించిన విధి విధానం ఉంటుంది. మొదట ఆ గ్రహానికి సంబంధించిన జపాలు చేయించాలి. జపాలు హుహు. చేయించిన తర్వాత హవనం చేయించాలి. హవనం చేయించిన తర్వాత మనకు తర్పణాలు చేయించాలి. ఓకే. తర్పణాల తర్వాత మార్జనం అనే క్రియ ఉంటుంది. హ్మ్. ఈ రకంగా 4 దశల లోపల 4 అంచెలుగా ఈ శాంతి హోమ విధానం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి సమస్య ఏది అనేది దానికి తగినటువంటి గ్రహ శాంతులు గనక మనం చేసుకున్నట్టయితే ఈ సమస్యల బారి నుంచి మనము ముక్తులయ్యేటటువంటి మార్గాన్ని పట్టుకోవచ్చు. తప్పకుండా గురువుగారు. గ్రహ శాంతుల కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వొచ్చా? తప్పకుండా అండి. తప్పకుండా. థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే నమః.